వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషా శివన్ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ ఇట్. మన పల్లెటూర్లు వింటర్ సీజన్లు ఎంత అందంగా కనిపిస్తాయి అంటే నేనైతే ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేశానండి. పొద్దున్నే లేచి చక్కగా రెడీ అయిపోతున్నాము. మా అమ్మకి ఒక మొక్కుబడి ఉంది. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్ల దగ్గరలో నిదానం పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి గుడి ఉంటుంది. చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే అక్కడ మొక్కుబడి ఉందని చెప్పి ఇంక అందరం కలిసి వచ్చాము. ఇట్లా పొద్దున్నే అమ్మమ్మ ఇల్లునైతే చక్కగా రెడీ చేశానండి. నేనైతే ముగ్గులు పెట్టి నాకు భలే నచ్చింది. చిన్న ఇల్లు, అమ్మమ్మ హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా అమ్మమ్మని కూడా రెడీ చేసి పిల్లల మంది చక్కగా రెడీ అయిపోయి వెళ్తున్నామండి. ఇంకా పొద్దున్నే బయలుదేరామన్నమాట. గుడి కూడా చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ అనమాట. ఇట్లా బుడ్డది కూడా రెడీ అయిపోయింది. అసలు దానికి అలా రెడీ అవటం అంటే చాలా ఇష్టం అనమాట. మా తమ్ముడు వాళ్ళ పాప చాలా హ్యాపీగా రెడీ అయింది. చూడండి చాలా బాగుంటుంది గుడి అయితే. చాలా చాలా ఫేమస్ గుడి, అమ్మవారి గుడి అయితే. ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి చాలాసార్లు వచ్చామండి. ఇక్కడైతే మేకపిల్లల్ని అలా అమ్మవారికి ఇస్తారనమాట. చాలా బాగుంటుంది. మేము కూడా ఇట్లా అమ్మవారికి, మా మమ్మీ కూడా ఇలా మొక్కుకుందనమాట అమ్మవారికి ఇద్దామని చెప్పి. ఇంకా అందరం కలిసి గుడి చుట్టూ తిరిగేసి ఇంకా లోపలికి వెళ్ళాము. ఇక్కడైతే అమ్మవారి గుడి లోపలికైతే దేవుడి దగ్గరికి మనం వెళ్ళకూడదు అనమాట. అక్కడ ఒక ఆచారం ఉంది. ఓన్లీ జెంట్స్ మాత్రమే లోపలికి వెళ్ళాలి. లేడీస్ అందరం మనం బయట ఉండి దండం పెట్టుకోవాలన్నమాట. దానికి చాలా చరిత్ర ఉంది అనమాట. మమ్మీ అయితే ఎప్పుడు చెప్తా ఉండిద్ది. ఇంక ఇలా హ్యాపీగా చూడండి, డాడీ ఇక టెంపుల్కి వచ్చిన తర్వాత ఇక ఏదో ఒకటి కొనుక్కోండి అని చెప్పి నాకు మనీ ఇస్తున్నారు. మనకి ఏమున్నా సరే ఇలా డాడీలు ఇచ్చేవి, ఇట్లా పేరెంట్స్ ఇచ్చేవి, గ్రాండ్ పేరెంట్స్ ఇచ్చేవి చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. కంది చేను అనమాట. అక్కడ దగ్గరలో కంది చేను ఉంది. నాకు భలే ఇష్టము. చాలా హ్యాపీగా గడిచింది.